నేనింతే. నాకు నచ్చితే బెదిరించి దక్కించుకోవడమే తెలుసు. అంతేకాని కాళ్ళు చేతులు గడ్డం పట్టుకుని బతిమాలి ఒప్పించడం తెలీదు. నువ్వు నా నుంచి అలాంటివి ఎక్స్పెక్ట్ చెయ్యకు చిరాగ్గా చెప్తూ, ఇప్పుడు చెప్పు, మాట్లాడతావా లేదా? మాట్లాడను అంటే చెప్పు. అదిగో అక్కడ వెజిటేబుల్ నైఫ్ ఉంది, గొంతులో దింపేస్తా. పర్మనెంట్గా మాటలే లేకుండా అయిపోతావు అన్నాడు. నీకో దండం రా సామి, నీలాంటి ఫ్రెండ్ బహుశా లోకంలో నాకే ఉన్నాడు. మరి ఇంత సౌమ్యంగా బెదిరించాక మాట్లాడక చస్తానా అన్నాడు. గుడ్, అదే భయాన్ని అలాగే మెయింటైన్ చెయ్యి అని తను పాకెట్ నుంచి ఒక గిఫ్ట్ బాక్స్ తీసి తమన్ చేతిలో పెట్టి ఓపెన్ ఇట్, జ్యూస్ తాగుతూ అన్నాడు. ఏంట్రా ఇది అని అనుకుంటూనే దాన్ని ఓపెన్ చేసి లోపల ఉన్న రోలెక్స్ వాచ్ చూసి షాక్ అయ్యాడు తమన్. పక్కనే ఉన్న సుప్రియ కూడా షాక్ అయి చూస్తుంటే నచ్చిందా అని అడిగాడు. మచ్చా అంటూ లేచి వచ్చి సాయిని గట్టిగా హక్ చేసుకున్నాడు. రే వదులు, లేకపోతే మన ఇద్దరిని వింతగా చూస్తున్న అందరికీ మనం ఇంకో టైప్ అని అనుమానం వస్తుంది అన్నాడు సాయి. తమన్ సాయిని వదిలి థ్యాంక్స్ రా, నిజంగా చాలా హ్యాపీగా ఉందిరా అంటూ ఇంకోసారి హక్ చేసుకుని సంతోషంగా చెప్పాడు తమన్. నువ్వు నా బెస్టీవిరా, నువ్వు మాట్లాడకపోతే పిచ్చ కోపం వచ్చింది. అది ఎలా తగ్గాలా అని ఆలోచిస్తూ వెళ్తుంటే వాచ్ షాప్ కనపడుతుంది. వెంటనే నీకోసం వాచ్ తీసుకున్నా అంటూ తమన్ చేతికి వాచ్ పెడతాడు. అదేంటి అన్నయ్య, కోపం వస్తే ఫ్రెండ్కి గిఫ్ట్ ఇస్తావా అంది లోపల దాచుకోలేక. నేను ఇస్తా, నీకేమన్నా ప్రాబ్లమ్నా అన్నాడు యాటిట్యూడ్గా. మీకు నమస్కారం అని నేను పోతున్నా, ఎలాగైనా ఊరేగండి అంటూ వెళ్తుంటే వెయిట్ అని సుప్రియకి చెప్పి నైట్ చిన్న ట్రీట్ ఇస్తున్నా మీ ఇద్దరికి మాత్రమే అన్నాడు సాయి. ఇప్పుడు ఎందుకురా అన్నాడు తమన్ అతని భుజం మీద చెయ్యి వేసి. మళ్ళీ మనిద్దరం మాట్లాడుకుంటున్నాంగా అందుకు అని చెప్పి షార్ప్ 7కి మీ ఇద్దరు నేను చెప్పే అడ్రస్కి వచ్చేయండి. నాకు అక్కడ చిన్న మీటింగ్ ఉంది, అది అయిపోయాక మనం మన ట్రీట్ ఎంజాయ్ చేద్దాం, సరేనా అన్నాడు. ఓకే అన్నారు ఇద్దరు. ఓకే, నాకు ఈవినింగ్ మీటింగ్కి చిన్న ప్రిపరేషన్ వర్క్ చేయాలి, నేను వెళ్తున్నా, మీరు లంచ్ చేసి వెళ్ళండి అనేసి తను వెళ్ళిపోతాడు సాయి. వెళ్తున్న సాయిని చూసి తమన్ అన్నయ్యతో ఎలారా ఫ్రెండ్షిప్ చేస్తున్నావు అంది సుప్రియ నీరసంగా మొహం పెట్టుకుని. టపీమని సుప్రియ నెత్తిన ఒకటి ముట్టి, నా ఫ్రెండ్ గురించి ఏమైనా అంటే ఊరుకునేది లేదు. వాడు ఎన్ని అనినా నాకు వాడంటే ఇష్టమే, కాకపోతే వాడికి ఉండే తిక్కకి అప్పుడప్పుడు కోపం వస్తుంది అంతే. అంత మాత్రాన సాయి చెడ్డోడేం కాదు. పద వెళ్ళి తిందామంటూ రేష్మా కవిత ఉన్న టేబుల్ దగ్గరకు వచ్చి కూర్చోగానే ఆల్రెడీ సాయి వాళ్ళ కోసం ఆర్డర్ చేసిన స్పెషల్ ఫుడ్ వాళ్ళ ముందు ప్రత్యక్షమైంది. అదేంటి, మేమింకా ఆర్డర్ చేయలేదుగా అన్నాడు తమన్ సర్వ్ చేస్తున్న అతన్ని చూసి. సాయి సార్ ఆర్డర్ చేసి వెళ్ళారు అని చెప్పి వాళ్ళ నలుగురికి ఫుడ్ సర్వ్ చేసి వెళ్తాడు అతను. అన్నయ్య మనకు ఎప్పటికీ అర్థం కాడు కానీ తిను అంది సుప్రియ. ఆఫీస్ రూమ్లో ఉన్న ఫైల్ తీసుకుని క్లాస్ రూమ్కి వస్తున్న సాయి చూపులు ఫస్ట్ ఇయర్ రూమ్ దగ్గరకు రాగానే ఆటోమేటిక్గా అటువైపు టర్న్ అవ్వడం కామన్ అయ్యింది ఈ మధ్య. అలా అలవాటుగా చూసిన సాయి చూపు బెంచ్ మీద బుక్కుపై తల పెట్టుకుని చేతిలో పెన్ పెట్టుకుని అలాగే నిద్రపోతున్న శైలు మీద నిలిచింది. రూమ్లో ఎవ్వరూ లేకపోవడంతో ప్రశాంతంగా నిద్రపోతున్న శైలుని చూసి లోపలికి వచ్చాడు. ఆమె పక్కన బెంచ్ మీద కూర్చొని చేతిలో ఫైల్ పక్కన పెట్టి చూశాడు తన ఫేస్ని. అలిసిపోయి అలిసిన వదనంతో భారంగా మూసిన కన్నులు ప్రశాంతంగా నిద్రిస్తుంటే గాలికి ఎగురుతున్న ముంగుర్లు చెంపల మీద జారుతూ ఉన్నాయి. విశాలమైన నేత్రాలు నిద్రలో కూడా అంతే విశాలంగా కనబడుతున్నాయి. లేత ఆదరాలు ఎర్రగా తేనెలూరిస్తుంటే నిద్రలో కూడా ముద్దుగా కనబడుతున్న ఆమెను అలాగే చూస్తూ ఉన్నాడు. చూపులను అలా కిందకు దించుతుండగా అక్కడ కనబడుతున్న అద్భుతానికి కళ్ళు పెద్దవి అయ్యాయి. ముందుకు వంగి బెంచ్ మీద నిద్రపోవడంతో నడుము దగ్గర ఉన్న డ్రెస్ కొద్దిగా స్థానభ్రంశం చెంది తెల్లగా పాల మిగడలా లేలేత నడుము కనబడేసరికి చూస్తున్న సాయి హార్ట్ వశం తప్పి ఫ్రీజ్ అయిపోయాడు. పాల మిగడ లాంటి నడుమును చూస్తూ అమ్మాయిలు ఇంత హాట్గా ఉంటారా అని తల విదిలించుకుని చూపుతో అశాంతం ఆమెని స్కాన్ చేశాడు. చిట్టి పెదవులు నిద్రలో ముడుచుకొని ఇంకా చిట్టిగా ఉంటే చేతిని బుగ్గ కింద పెట్టుకొని నిద్రలో కూడా ఆమె కనుబొమ్మలు చిన్నగా కదులుతుంటే ఎందుకు హైబ్రోస్ అలా వేవ్ అవుతున్నాయి, దేనికైనా టెన్షన్ పడుతుందా అని అనుకోగాని దేనికో ఏంటి, నా గురించే కదా అని తన ఈవిల్ ఆత్మని సాటిస్ఫై చేసుకున్నాడు. అలాగే చూస్తూ తన పక్కన వచ్చి కూర్చుని గడ్డం కింద చెయ్యి పెట్టుకుని తదేకంగా చూస్తున్నాడు. అందమైన నిర్మలమైన చంద్రబింబం లాంటి మొహం, విశాలమైన కనురెప్పలు, ఊరించే చిట్టి పెదవులు, కోపానికి ఎర్రగా మారే చిన్ని ముక్కు చూస్తున్న సాయి తనను తాను మైమరుస్తూ కొంచెం ముందుగా వచ్చి శైలు ఫేస్ మీద పడుతున్న జుట్టు మీద చిన్నగా గాలిని ఊదాడు. అతని గాలి తగిలి అల్లరిగా కదిలిన ముంగూర్లకు గిలిగింతలు పుట్టి నిద్రలోనే చిన్నగా విచ్చుకుంటాయి ఆమె పెదవులు.
అది చూస్తున్న సాయి లిప్స్ మీద అందమైన సన్నని నవ్వు. ఆమె మోహంలో చిక్కుకున్న వాడే ఎర్రగా ఉన్న అదరాలను చిన్నగా అందుకోవాలని ఆమెకు ఇంకా దగ్గరగా వస్తుంటే వెచ్చని అతని శ్వాస స్పర్శ తగిలి మెల్లిగా కళ్ళు తెరుస్తుంది. ఎదురుగా మసకగా తనకు సమీపిస్తున్న ఆకారాన్ని చూస్తూ కళ్ళు పెద్దవి చేస్తుంది. ఆ పర్సనాలిటీ ఎవరిదో వెంటనే తెలియడంతో యూ ఇడియట్ అంటూ తన దగ్గరకు రాబోతున్న అతని గుండెల పైన బలంగా వెనక్కి నెడుతూ అరుస్తూ పైకి లేస్తుంది. ఆమె అరుపుతో బాహ్య ప్రపంచంలోకి వచ్చిన సాయి తనేం చేస్తున్నాడో తెలిసి అది బయటపడకుండా ఫోజ్ కొడుతూ ఆమె ముందుకు వచ్చి, ఏయ్ లౌడ్ స్పీకర్ని మింగావా ఏంటి? ఎందుకు అంత గట్టిగా అరుస్తున్నావు అన్నాడు కసురుతూ. లేవడంతో భుజం మీద ఉన్న చున్నీ కిందకు జారిపోతుంటే అది పట్టుకుంటూ, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అంది విసుగ్గా. నువ్వు ఏం చేస్తున్నావు చూడ్డానికి వచ్చా, బెంచ్ పైకి ఎక్కి కూర్చుని అన్నాడు స్టైల్గా. నేనేం చేస్తే నీకెందుకు? ప్రతిసారి నన్ను కావాలని విసిగిస్తావు కదా అంది కోపంగా. మరే నాకేం పని పాట లేదనుకుంటున్నావా? నిన్ను విసిగించే పని తప్ప మరెందుకు అయితే నా క్లాస్ రూమ్లోకి వచ్చి పక్కన కూర్చొని నాకు అంతదా అంటూ సాయి తననే సూటిగా చూస్తూ ఉండడంతో తడబడుతూ ఆపేసింది మాటని పూర్తి చేయకుండా. నిద్రపోవాలంటే కాలేజ్కి రానవసరం లేదు, హాస్టల్లో ఉండి కూడా నిద్రపోవచ్చు. హాస్టల్లో ఉన్నా కాలేజీలో ఉన్నా నన్ను ప్రశాంతంగా ఉండనివ్వని రాక్షసుడి వల్ల నిద్ర అన్నదే మర్చిపోయానులే, అందుకే నాకే తెలియకుండా నిద్ర వచ్చేసింది అంది. ఏయ్ ఏమంటున్నా అంటూ ముందుకు వస్తుంటే, ఏం లేదు హాస్టల్లో దోమల వల్ల నిద్ర పట్టట్లేదులే అంది వెటకారంగా. ఓ అందుకేనా ఒళ్ళు తెలియకుండా నిద్రపోతున్నా? అంతగా పడుకోవాలనిపిస్తే నాకు చెప్తే నా రూమ్కి తీసుకెళ్లేవాడిని కదా అన్నాడు సైడ్ స్మైల్తో. ఏంటి ఏమన్నావు అంటూ గట్టిగా అరిచింది. క్లాస్లోనే కాదు ఎక్కడైనా సరే ఒళ్ళు తెలియకుండా నిద్రపోయావో అన్నాడు సీరియస్గా వేలు చూపించి. అతను ఏమన్నాడో అర్థం కాక అయోమయంగా చూస్తుంటే శైలు ముందుకు వచ్చి తన డ్రెస్ సైడ్స్ దగ్గర ఇంకా సన్నని గీతలా కనబడుతున్న తెల్లని నడుము కనబడకుండా కిందకు లాగి డ్రెస్ని అడ్జస్ట్ చేశాడు. అతని మునివేళ్ల స్పర్శ తన అనాచ్ఛాదిత నడుముకి తగిలి షాక్ కొట్టినట్టు అవుతుంటే బిగుసుకుపోయింది. అంతలోనే తేరుకొని తను ఎంత అజాగ్రత్తగా ఉందో తెలిసి అతను ఏం చేశాడో అర్థమై అప్పటి వరకు కోపంగా ఉన్న తన ఫేస్ నార్మల్గా మారింది. వెంటనే డ్రెస్ సరి చేసుకుని దుపటా వేసుకుంది పైన. బెరుకు బిడియం కలగలిపిన ఆమె ఫేస్లోని ఫీలింగ్స్ని గమనించిన సాయి లిప్స్ లైట్గా సాగాయి. వెంటనే తననే పెద్ద పెద్ద కళ్ళతో చూస్తున్న శైలుని గోడకు లాక్ చేస్తూ, నా ప్లేస్లో ఇంకెవడైనా ఉండుంటే వాడు నా అంత మంచివాడు కాకపోయి ఉంటే క్షణం పాటు భయపడింది శైలు. చూసి సైలెంట్గా ఉండటం నేను చేసిన మంచి వాడికి చేతగాక ఇంకేదైనా తీవ్రమైన చర్యకు దారి తీసుంటే అప్పుడు ఏం చేసి ఉండేదాని శైలజ? సూటిగా ఆమె కళ్ళలోకి చూస్తూ అడుగుతున్న సాయిని చూడలేక కళ్ళను నేలకి అప్పగించింది. ఆమె గడ్డం పట్టుకుని పైకి తెస్తూ, నాలో కూడా ఎక్కడో 1% ఆఫ్ గుడ్ క్వాలిటీస్ ఏడ్చాయి, అవే నిన్ను నేను ఇప్పుడు ఏం చేయకుండా కాపాడాయి. ప్రతిసారి ఆ గుడ్గా ఉండకపోవచ్చు. సో కేర్ అబౌట్ యువర్ డ్రెస్ అండ్ బాడీ, టేక్ కేర్ మై ప్రాపర్టీ ఆల్వేస్, అది నా చేతిలోకి వచ్చే వరకు చెప్పి దూరం జరిగి ప్రాపర్టీ అన్న మాటకు మళ్ళీ కోపం వచ్చేసింది. వీడిని అస్సలు మంచి అని అనుకునే లోపే వీడిలోని ఈవిల్ నిద్రలేస్తుందా? ఈరోజు నువ్వు నేనేం చెప్తే అది చేయాలి, ఎందుకంటే నా మంచితనాన్ని నువ్వు గ్రహించకుండా తిట్టావు కాబట్టి నేను హర్ట్ అయ్యాను. అందుకు ఈరోజు ఈవినింగ్ నేను చిన్న ట్రీట్ ఇస్తున్నా, నువ్వు వచ్చి నేను చెప్పిన పని చేయాలి. అలా ఎలా కుదురుతుంది? నేను రాను, నాకు పని ఉంది అంది శైలు ఫేస్ పక్కకు తిప్పి. ఆమె బుగ్గన వేలుతో ముందుకు అంటూ, నువ్వు రాకపోయినా నీ చేత ఎలా పనులు చేయించుకోవాలో నాకు బాగా తెలుసులే అన్నాడు. రాకుండా ఎలా చేయించుకుంటాడు బండ వెదవా అని తిట్టుకుంటుంటే, అడ్రస్ షేర్ చేస్తా, టైం మెసేజ్ చేస్తా, వచ్చేయ్ అన్నాడు. ఆమె ముఖం పక్కకు తిప్పుకుంది. నువ్వు ఎలా తిప్పినా నా డెసిషన్ మారదు, కానీ చెప్పిన టైంకి రా అని వెళ్ళిపోతూ వెనక్కి తిరిగి, నిజం చెప్పనా, నీ నడుం మాత్రం సో హాట్ అండ్ సో సెక్సీ బేబీ కన్ను మీటుతూ అంటూ నోరు తెరిచిన ఆమెని చూసి నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు. వీడి గోల భరించలేకున్నా ఏం చేసుకుంటాడో చేసుకోమను, నేనైతే ఎక్కడికి వెళ్ళను. కోపంతో పళ్ళు నూరుతూ సాయి చెప్పిన మాటకి తన డ్రెస్ని మరొకసారి సరి చేసుకుంటూ ఇందాక సాయి లాగిన దగ్గర చూసుకుంది. అమ్మో ఇంకా కట్స్ ఉన్న డ్రెస్సులు వేసుకుని రాను, ఫుల్గా ఉండే లాంగ్ డ్రెస్సులనే వేసుకుంటా అనుకుంది. ఈవినింగ్ కాలేజ్ టైం అయిపోయి ఎవరి ఇళ్లకు వాళ్ళు వెళ్తుంటే శైలు రేష్మ నడుస్తుంటే సుప్రియ వచ్చింది తోడుగా. ముగ్గురు నడుస్తూ వెళ్తుంటే వాళ్ళని చూస్తూ శైలుని సీరియస్గా చూస్తూ వెళ్ళిపోయాడు సాయి.
సుప్రియ, మీ అన్నయ్య ఏంటి అంత సైలెంట్గా వెళ్తున్నాడు అంది రేష్మ సాయి మంచి ప్రవర్తనకి షాక్ అవుతూ. అది తుఫాను ముందు ఉండే ప్రశాంతతలే రేష్మ, అందుకే అంత కామ్గా వెళ్ళాడు అంది సుప్రియ. సుప్రియ, మీ అన్న ఏదైనా ట్రీట్ ప్లాన్ చేశాడా అంది శైలు. నీకెలా తెలుసు అంది సీరియస్గా ఒక లుక్కుతున్న శైలుని చూసి. వాడే చెప్పాడు కదా అయినో అన్నగారి గురించి అంది పల్లెక్కలిస్తూ. నన్ను రమ్మని ఆర్డర్ వేశాడు అంది. హాయ్, వస్తున్నావా అయితే అంది ఉత్సాహంగా. నేను ట్రీట్లు ఎంజాయ్ చేసేంత రిచ్ కాదు, అంత టైము లేదు, ముఖ్యంగా అలాంటివి నాకు అలవాట్లేదు, ఫైనల్గా ఇష్టం కూడా లేదు. కాబట్టి ఇంటికెళ్ళి మీ అన్నతో చెప్పు నేను రానని, నాకు చాలా పనులు ఉన్నాయి అంది కోపంగా. వాడు నాకు ఇప్పుడు దొరకడు, ఏదో మీటింగ్ ఉందని చెప్పాడు, అది అయ్యాక నన్ను తమన్ని రమ్మని చెప్పాడు అంది సుప్రియ. అదంతా నాకు అనవసరం, మీరు ఎలాగైనా అనుకోండి, నేనైతే రాను అని. సరే వెళ్తాను అంటూ బాయ్ అని రేష్మకి సుప్రియకి చెప్పి రోడ్డు మీద ఆటో ఆపి డైరెక్ట్గా రెస్టారెంట్కి వెళ్ళిపోయింది. సుప్రియ కోసం కార్ అప్పటికే రోడ్డు దగ్గర ఉండటంతో రేష్మాకి బాయ్ చెప్పి వెళ్ళింది సుప్రియ కూడా. ఈవినింగ్ 7 టైంలో సర్వర్ హెడ్ శైలుని పిలిచాడు. శైలజ, ఈరోజు ఒక పెద్ద కంపెనీ మీటింగ్ ఒకటి పై ఫ్లోర్లో జరుగుతుంది, సర్వ్ చేయడానికి అంత మంచి వాళ్ళు ఎవరూ లేరు, అందుకే ఈ ఒక్క రోజుకి నువ్వు అక్కడ వాళ్ళకి కావాల్సిన స్నాక్స్ ఇంకా జ్యూస్ అవి ఆర్డర్ తీసుకుని సర్వ్ చేయాలి. ఇంకో ముఖ్యమైన విషయం, అది చాలా పెద్ద కంపెనీ కాబట్టి జాగ్రత్తగా వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా మీరు చూసుకోవాలి అని సీరియస్ ఆర్డర్ వేస్తాడు. సరే అని తల ఊపుతుంది శైలు. నీతో పాటు ఇంకో అమ్మాయిని కూడా హెల్ప్ చేయడానికి పంపిస్తాను అని ఇంకో అమ్మాయిని కూడా రమ్మని ఇద్దరికి చెప్తాడు. ఎప్పుడు రిసెప్షన్లోనే ఉండే తను సర్వర్ పని చెయ్యమని చెప్పడంతో కంగారుగా ఉన్న పని అన్న తర్వాత వాళ్ళేం పని చెప్పినా చెయ్యాలి అని తనకు తనే ధైర్యం చేసుకొని సరే సార్ అంది. పైన ఫ్లోర్లో మీటింగ్ జరుగుతున్న రూమ్ నెంబర్ చెప్పి శైలుని ఇంకో అమ్మాయిని అక్కడికి పంపిస్తాడు ఆ హెడ్. ఇద్దరు లిఫ్ట్లో ఎక్కడానికి వచ్చి ఓపెన్ చేయడానికి బటన్ ప్రెస్ చేసేసరికి అది ఓపెన్ అయ్యి లోపల ఉన్న నీలకంఠంని చూసి షాక్ అవుతుంది శైలు. శైలజని చూడగానే వికృతమైన నవ్వుతో కమాన్ శైలజ లోపలికి రా అని పిలుస్తాడు. అతని వైపు అసహ్యంగా చూస్తూ పర్వాలేదు సార్, నేను స్టెప్స్ మీద నుంచి వెళ్తాను అంది. నేను మేనేజర్ని, నా మాట కాదంటే నీ జాబ్ ఊడుతుంది అంటాడు పొగరుగా. పక్కన ఉన్న అమ్మాయి షాక్తో అయోమయంగా చూస్తుంటే వెళ్ళు నువ్వు అంటాడు కోపంగా బుసలు కొడుతూ. ఆ అమ్మాయి దెబ్బకు భయపడి సార్ అంది. పై ఫ్లోర్లో మీటింగ్ ఉందని హెడ్ సార్ పంపించారు అంటుంది వణుకుతూ. అది నేను చూస్తాను కానీ ముందు నువ్వు వెళ్ళు అంటాడు. మేనేజర్తో మాట్లాడడానికి భయపడతాను. అతను వార్నింగ్ ఇచ్చేసరికి వెళ్ళిపోతుంది సైలెంట్గా. శైలు నీలకంఠం నీ చిరాగ్గా చూస్తూనే అతను చేసిన పని తలుచుకుంటూ అసహ్యంగా చూస్తుంది. లిఫ్ట్ క్లోజ్ అవ్వకుండా తన కాలు అడ్డం పెట్టి బయట నిలబడిన శైలుని చూసి ఏంటి శైలజ, నా ప్లేస్లో పని చేస్తూ నన్ను సీక్రెట్గా స్పై చేస్తున్నావు, నిన్ను కనిపెట్టడం నాకు కష్టం అనుకున్నావా అన్నాడు గడ్డం గీక్కుంటూ. అంతే శైలజ షాక్ అయింది. అంటే ఆ రోజు రాత్రి నేను డోర్ దగ్గర ఉన్న విషయం వీడికి తెలిసిందా అని. ఏంటి శైలజ, నువ్వు ధైర్యవంతురాలివి అనుకున్నా, కాదు అమాయకురాలివి. ఇదంతా నా ఏరియా, ఇక్కడ అణువణువు నా కనుసనలో ఉంటాయి. అలాంటిది నా రూమ్ దగ్గరకు వచ్చి నన్ను దొంగచాటుగా గమనిస్తుంటే నాకు తెలీదా అన్నాడు. నువ్వు మనిషివేనా అసలు? ఆడవాళ్ళని వాళ్ళ బాధలను అవసరాలను అవకాశంగా తీసుకుని వాళ్ళను లోబర్చుకుంటున్నావా? కొంచెమైనా సిగ్గుందా నీకు అంటూ కోపంగా అరిచింది. నాకు అదంతా అనవసరం, నాకు కావాల్సింది సుఖం. అది నీలాంటి అందమైన అమ్మాయిల ద్వారా దొరికితే ఇంకా ఇష్టం. అందుకే నాకు కావాల్సింది దొరకడానికి నేను ఏదైనా చేస్తాను, ఎలాగైనా దక్కించుకుంటాను. ఇప్పుడు నిన్ను కూడా అన్నాడు వంకరగా నవ్వుతూ. చెప్పు తెగుతుంది నా గురించి మాట్లాడితే అంది ఉరిమి చూసి వేలు చూపించి. ఏంటే అంటూ అరుస్తూ ముందుకు వస్తుంటే శైలు అని వెనక నుంచి పిలుస్తుండేసరికి వెనక్కి తిరిగి చూసింది. సుప్రియ తమను వస్తున్నారు లిఫ్ట్ దగ్గరకు. వస్తూ శైలుని చూసి పిలిచింది సుప్రియ. వాళ్ళని అక్కడ చూసి మీరు ఇక్కడ అంది దగ్గరకు వస్తున్న సుప్రియ వాళ్ళని. మాకు ఇక్కడ పని ఉందని చెప్పాగా, అన్నయ్య ట్రీట్ ఇస్తున్నాడు రమ్మని చెప్పాడు అని. అది సరే గాని నువ్వేంటి ఇక్కడ, నిన్ను రమ్మని ఆర్డర్ వేసి పిలిచాడా అంది సుప్రియ చిన్నగా నవ్వుతూ. లేదు, నేను ఇక్కడ పార్ట్ టైం జాబ్ చేస్తున్నా అంది శైలు. ఏంటి నిజమా అంది సుప్రియ షాక్ అవుతూ. ఇందులో షాక్ అవడానికి ఏముంది, తనకు డబ్బులు అవసరం చేస్తుంది అన్నాడు అప్పటి వరకు వాళ్ళ సంభాషణ వింటున్న నీలకంఠం. మీరు అంది సుప్రియ సీరియస్గా చూస్తూ. ఇక్కడ మేనేజర్ మీ ఫ్రెండ్కి బాస్ అన్నాడు పొగరుగా. సో వాట్, బాస్ అయినంత మాత్రాన ఎంప్లాయీస్ పర్సనల్ విషయాలు మాట్లాడే రైట్స్ మీకు లేవు అంది అంతే సీరియస్గా. హలో, మీరు వచ్చిన పని చూసుకుని దయచేయండి,
తనతో నాకు పని ఉంది అంటూ శైలజ నేను చెప్పిన రూమ్లో కస్టమర్స్ ఉన్నారు, నువ్వు అక్కడికి వెళ్ళు అన్నాడు కసిగా చూస్తూ. నన్ను పై ఫ్లోర్కి వెళ్ళమని హెడ్ సార్ చెప్పాడు అంది శైలజ కోపంగా. నేను మేనేజర్ని, నా మాట వినాలి. నువ్వు నేను చెప్పిన పని చేస్తేనే ఇక్కడ ఉంటావు అన్నాడు కోపంగా. హలో మిస్టర్, మీకు అంత పని చేయించుకోవాలని ఉంటే మిగతా స్టాఫ్తో చేయించుకో. తను చెప్పింది మా మీటింగ్ జరుగుతున్న ఫ్లోర్ గురించి. పక్కకు తప్పుకో అంది సుప్రియ ఇరిటేట్ అవుతూ. ఏయ్ ఏంటి ఇందాకటి నుంచి చూస్తున్నా, ఎక్కువ వాగుతున్నావు. నువ్వు ఓన్లీ కస్టమర్వి అంతే. వచ్చిన పని చూసుకొని నోరు మూసుకొని వెళ్ళు. పని వాళ్ళతో ఎలా ఉండాలో, ఎలా వాళ్ళ చేత పనులు చేయించుకోవాలో నువ్వు నాకు చెప్పకు అన్నాడు నీలకంఠ మారిచి. రేయ్ ముందు నువ్వు ఆడవాళ్ళతో ఎలా మాట్లాడాలో నేర్చుకో. ఇంకొక మాట మాట్లాడావంటే మూతి పగులుతుంది అన్నాడు తమన్ కోపంగా. ఏంట్రా ఎక్కువ వాగుతున్నావు అంటూ నీలకంఠ ముందుకు వస్తుంటే గొడవ అవుతుందని శైలు భయపడింది. సుప్రియ తమన్ని తీసుకొని నువ్వు వెళ్ళు ప్లీజ్, నేను వస్తాను అంది గాబరాగా. ఇతను ఇలా మాట్లాడుతుంటే కామ్గా వెళ్ళమంటావా అంది సుప్రియ చిరాగ్గా నీలకంఠంని చూస్తూ. ప్లీజ్ సుప్రియ, ఇక్కడ గొడవలు జరగడం నాకు ఇష్టం లేదు. మీరు మీ ప్లేస్కి వెళ్ళండి ప్లీజ్ అంది అర్థింపుగా. ఇడియట్ అని కోపంగా తిట్టుకుంటూ నువ్వు రా శైలు మాతో పాటు. వస్తే వీడేం చేస్తాడో నేను చూస్తా. ఎక్కువ మాట్లాడితే వీడిని సిటీలోనే లేకుండా చేస్తా అని సీరియస్గా నీలకంఠంని చూసి శైలు వద్దంటున్న ఆమె చేతిని పట్టుకుని తీసుకెళ్ళిపోయింది. తమన్ కూడా కోపంగా నీలకంఠంని చూస్తూ వెళ్ళాడు. నీలకంఠంలోని రాక్షసుడు మేల్కొని శైలజ నీ పని ఈ రోజుతో అవుట్ అని కసిగా అనుకుంటూ తన రూమ్కి వెళ్ళి ఎవరికో ఫోన్ చేశాడు. సుప్రియ ప్లీజ్ ఈ విషయాన్ని ఎక్కడ ఎవరికి చెప్పొద్దు అంది. ఇండైరెక్ట్గా సాయికి చెప్పొద్దని చెప్తూ. అంటే ఏంటి శైలు నువ్వు అనేది? అలాంటి వెధవని వాడి మాటల్ని సైలెంట్గా చూస్తూ ఊరుకోమంటావా అంది. నేను ఇక్కడే పని చేయాలి, ఇలా గొడవల్లో తలదూర్చి కోరి ఇబ్బందులు తెచ్చుకోలేను. ఎవరికి చెప్పకు ప్లీజ్ అంది బెల్లగా. శైలు ఫేస్ చూసి జాలేసి సరే అంది కష్టంగా. తమన్కి కూడా అదే విషయం చెప్పింది శైలు. వాళ్ళ మీటింగ్ జరుగుతున్న పక్కనే స్పెషల్గా బుక్ చేసిన టేబుల్ ఏరియాలో కూర్చున్నారు. అక్కడ ఇంకొంతమంది జనం ఉండడంతో ఇంకా ఆ విషయాన్ని ప్రస్తావించలేదు వాళ్ళు. చెప్పండి ఏం కావాలి మీకు అంది శైలు. శైలు ఈరోజు నువ్వు మాతో పాటే కస్టమర్విరా, ఇలా కూర్చో అంది. లేదు నేను డ్యూటీలో ఉన్నా, నా పని నేను చేయాలి ప్లీజ్ అర్థం చేసుకో అంటూ ఫుడ్ ఆర్డర్ ఇవ్వండి అంది. ఇప్పుడే కాదు కాసేపు ఆగాక ఇస్తాము అంది సుప్రియ. సరే నేను వెళ్ళి మిగతా కస్టమర్లకు ఏం కావాలో చూస్తాను, మీరు మళ్ళీ పిలవండి అంటూ వెళ్ళిపోయింది. తమన్ వెళ్తున్న శైలుని చూసి తను డిఫరెంట్ అమ్మాయి అన్నాడు. అరగంట తర్వాత శైలు మీటింగ్ జరుగుతున్న రూమ్లో స్నాక్స్ ప్రొవైడ్ చేయమని పంపిస్తాడు అక్కడే పనిచేసే అతను. అప్పటికే మీటింగ్ అయిపోయి ఆర్డర్ చేసి ఉండటంతో రెడీగా సర్వ్ చేసి ఉన్న ట్రేతో లోపలికి వెళ్తుంది శైలు.